సలాత్ వస్సలాం రసూలిహిల్ అమీన్. సోదర మహాశలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, చాలా మంది సంకుచిత మనస్తత్వం కలిగిన వారు, అదేవిధంగా నాస్తికులు ఎవరైతే ఉన్నారో పరలోకం అనేది కానీ స్వర్గం అనేది కానీ లేదు, అది ఒక అపోహ మాత్రమే అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. సహజంగా మనం చూసినట్లయితే సోదర మహాశలరా, ప్రతి మనిషిలో కూడా నాకు మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి ఒక గృహం ఉండాలని, ఒక వాహనం ఉండాలని, ఒక అందమైన భార్య ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాడు. మరి ఈ జీవితంలో చూసినట్లయితే చాలామంది అవిటి వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఉంటారు, బీదరికంతో ఉంటారు, కుంటివారు ఉంటారు, గుడ్డివారు ఉంటారు. మరి ఇక్కడ కొందరికి ఆరోగ్యం ఉంటే కొందరికి ఐశ్వర్యం ఉండదు. మరి చాలామంది యొక్క కోరికలు ఇక్కడ నెరవేరవు. ఒకవేళ కోరికలు నెరవేరాలనుకున్నా కానీ ఒక మధురము తాగే వ్యక్తి సారాయి అధికంగా సేవించినట్లయితే ఇక్కడ అగౌరవం పాలయ్యేదానికి, అనారోగ్యం పాలయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా అధికంగా కామ కోరికలు ఉన్నవాడు అనారోగ్యం పాలయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా అతిగా తినే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు కూడా అనారోగ్యం పాలయ్యేదానికి అవకాశం ఉంది. మరి శాశ్వతంగా అనారోగ్యం అనేది లేకుండా, చావు అనేది లేకుండా సహజమైన ఈ కోరికలన్నీ నెరవేరాలి అంటే ఈ మనిషి ఆ పరలోకంలో ఉన్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో దైవంతో పాటు, ప్రవక్తలతో పాటు, గ్రంథాలతో పాటు పరలోకాన్ని విశ్వసించి చెడు చేసేదానికి అవకాశం కలిగినప్పటికీ ఆ దైవభీతితో ఎవడైతే తనను తాను చెడుల నుంచి కాపాడుకుంటాడో, బంగారు ఆభరణాలు తొలగకుండా ఉండి, పట్టు వస్త్రాలు తొలగకుండా ఉండి, వ్యభిచారం చేయకుండా, సారాయి త్రాగకుండా, దొంగతనం చేయకుండా, లంచము తీసుకోకుండా ఎవరైతే నిష్ఠగా జీవితం గడుపుతాడో ఈ జీవితం శాశ్వతము కాదు. కాబట్టి పరలోకంలో అతని కోరికలు నెరవేరాలి అంటే సత్కర్మలు చేసుకున్న వారికి పరలోకంలో స్వర్గం అనేది తప్పకుండా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కువగా నేరాలు చేసిన వారికి శిక్ష కలగాలంటే కానీ ఆ పరలోకం అనేది కంపల్సరీ. కాబట్టి ఈ స్వర్గం అనేది కూడా ఉంది పుణ్యాలు చేసిన వారికి, సజ్జనులకు. అదేవిధంగా నేరాలు చేసిన పాపత్ములకు నరకం అనేది కూడా ఉంది. అందుకోసము ఎవరైతే సత్యాన్ని విశ్వసిస్తారో, పరలోకాన్ని విశ్వసిస్తారో ఇహలోక జీవితము శాశ్వతము కాదు. కాబట్టి మన కోరికలు నెరవేరే ప్రదేశం అది ఏదైతే ఉందో అది స్వర్గము, అది శాశ్వతమైన జీవితము. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగని నేను వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.